భరద్వాజ్ గారు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ఒకటి అని చెప్పి వార్త రన్ అవుతుంది. అదే కాకుండా రిలీజ్ డేట్ కూడా ఆల్రెడీ చెప్పేశారు, బట్ ఆయన ఒకసారి రిపీట్ చేశాడు మళ్ళీ అని చెప్పేసి 27 సమ్మర్ అన్నారు ఆయన. మార్చ్ 5వ తారీఖు అనేది రివీల్ చేశారు. ఏప్రిల్ అని చెప్పి వారణాసి డేట్ కూడా చెప్పున్నారు వాళ్ళు. April 7th వారణాసి. తర్వాత ఒక నెల తర్వాత జూన్కి వెడితే డ్రాగన్ డేట్ ఉంది. అవును, అంటే మొత్తంగా 27 సమ్మర్ పెద్ద సినిమాలు మోహరించున్నట్టుగా కనిపిస్తోంది. అంటే 27 జనవరిలో కూడా బ్రైట్ సినిమాలే ఉన్నాయి. అంటే జనవరి నుంచి మొదలుపెట్టి అంటే 27 అనేది 2027 అనేది తెలుగు సినిమా పరిశ్రమకి మాత్రమే కాదండి, ఎగ్జిబిటర్లు ఇప్పుడు ప్రధానంగా ఎగ్జిబిటర్లు మేము ఎండిపోయి ఉన్నాము అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయి వర్షాలు పడి విపరీతంగా పంటలు తీయడానికి అవకాశం కనిపిస్తోంది. ఏది 27వ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కళ్ళు 26 బ్రైట్గానే ఉంది, పర్వాలేదు. ఇది నెమ్మదిగా 27కి లీడ్ ఇచ్చే వరకు మంచి సినిమాలే ఉన్నాయి, లైనప్ బాగానే ఉంది ఈ సంవత్సరం కూడా. నెక్స్ట్ ఇయర్ అసలు పంటే. అది ఇప్పుడు సందీప్ ప్రకటనతో ఛార్జ్ అయిపోయారు. ఛార్జ్ అయిపోయి స్పిరిట్ పైగా ఆయన 40% షూటింగ్ అయిపోయిందని చెప్పాడు. 60 ఉంది, ఆ 60 తొందరగా కంప్లీట్ చేసేస్తాను, రిలీజ్ డేట్లో మార్పు ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సమ్మర్కి రాబోతున్నామని చెప్పాడు ఆయన. చెప్పి వివేక్ ఓబ్రాయ్ విలన్గా చేస్తున్నాడని. సినిమాలో ఆయన మొదటి నుంచి చెప్తున్నదే స్పిరిట్ సినిమాలో ఆయన కాప్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఒక పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్లో ప్రభాస్ని చూడబోతున్నాం మనం. సో దీనికి సంబంధించి దీప్తి హీరోయిన్ ఇది ఆయన ఎంత రూటెడ్గా ఉంటాడు అంటే అది అవటానికి పోలీస్ క్యారెక్టరే కానీ ఏ లెవెల్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది మనం గతంలో పూరి జగన్నాథ్ గారి పోలీస్ పాత్రలు చూసాం. టెంపర్ లాంటి సినిమాలు. అది నిజానికి ఎన్టీఆర్కి ఒక కంబ్యాక్ మూవీగా నిలబడింది. అవును, టెంపర్ అయినా శివమన్ అయినా ఆ ధోరణి అయినా ఇప్పుడు ఆ ఇది కనిపిస్తుంది. అంటే అంతే రివర్సు, దాన్ని మించి ఉంటాయి. ఇంకొంచెం రూటెడ్, వైలెంటు, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం ఇవన్నీ కలిసి స్పిరిట్ క్యారెక్టర్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి జనాల్లో. ప్రభాస్ చేయబోతున్నటువంటి క్యారెక్టర్ కొత్త ప్రభాస్ను చూడబోతున్నాం మనం అనేది ఆయన అభిమానులు మాత్రమే కాదు, చలనచిత్ర అభిమానులు కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ఒక సాలిడ్ హిట్ ఇచ్చారు కదా యానిమల్తో. అదే యానిమల్తో హిట్ ఇవ్వటంతో అసలు సందీప్ రెడ్డి వంగ ఆయన సినిమాని ఎలా నడుపుతాడు అనే దానికి సంబంధించి ఒక అవగాహన వచ్చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి దాని హిందీ రీమేకు, హిందీ వర్షన్ ప్లస్ తర్వాత యానిమల్, ఈ 3 సినిమాలతోనూ ఆయన ధోరణి ఏంటనేది అర్థమైపోయింది. ఆయన వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజంతో ఇంకెవరు వచ్చినా కనిపించరు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన. పైగా క్యారెక్టరైజేషనే స్టోరీ అంతకు మించే ఉండదు అని చెప్తున్నాడు ఆయన. ఇది చాలామందిని ఇన్స్పైర్ చేసి ఆ దిశగా నడిపిస్తోంది. విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు హీరో క్యారెక్టర్ మీద. వర్కౌట్ చేసి దాన్ని ఇన్డెప్త్ వెళ్తాడు. ఆ ఇన్డెప్త్, ఆ ఎమోషన్స్, ఆ క్లోజప్లు, దీంతో ఆ క్యారెక్టర్ ఒక పురాణ పురుషుడిగా మారిపోతాడు ప్రజల మనసుల్లో. అది ఆయన ప్రోగ్రాం. హీరోని ఆవహింపజేయాలి, ప్రేక్షకులందరికీ హీరో పట్టాలి. అలా పట్టించటం ద్వారా సినిమాని సక్సెస్ చేయటం అనేది ఆయన పద్ధతి. అది ప్రభాస్ లాంటి వాడైతే ఈ నేచర్కి, ఈ యాటిట్యూడ్కి ప్రభాస్ తోడైతే అది ఏ లెవెల్కి వెడుతుంది అనేది ఇప్పుడు జనాలకి ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది. కనుక ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. దీన్ని ఈయన మంట వెలిగించాడు. అక్కడ మంట వెలిగించి ప్రపంచాన్ని అలర్ట్ చేశాడు, బాబు బీ అలర్ట్, మేము వచ్చేస్తున్నామని. మొన్న పోస్టర్ చూసాము ఫౌజీ సంబంధించి, అది టెరిఫిక్ లుక్ ఉంది. అవును, అది వైలెంటే, అది వైలెన్స్ ఉంది. దాంతోపాటు దాని మీద ఒక కథ నడుస్తోంది. అది ఎవరు ఏమిటి అంటే ఇప్పటి వరకు ఉన్నది అదేదో యూనిఫామ్ సోల్జర్ అనుకున్నారు. కానీ ఇది యూనిఫామ్ లేదు,
యూనిఫామ్ లేని సోల్జర్ని చూపించారు. అవును. ఇదేదో ధర్మయుద్ధంలాగా కనిపిస్తోంది. ఈ ధర్మయుద్ధమా లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ టైంలో గొడవ 100 అనుమానాలకు తావిస్తూ ఆయన పోస్టర్ రిలీజ్ చేసి ఆ పోస్టర్ రివీల్ చేశాడు. ఇప్పుడు ఈయన ధోరణిలో ఈయన చెప్పాడు. అంటే ప్రభాస్కి కూడా కీలకం కాబోతోంది ఇప్పుడు ఈ 2 సినిమాలు. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంది రెండింటిపైన. కల్కి అనేది ఇంకొక వేరియేషన్. అవును. కల్కి అనేది ఆయన పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా కర్ణుడి క్యారెక్టర్కి ప్రభాస్కి ఇంకొక వేరే లింక్ ఉంది. అదేంటంటే కురుక్షేత్రం సినిమాలో కృష్ణరాజు గారు కర్ణుడిగా చేశాడు. ఆ కర్ణుడి క్యారెక్టర్ ఆయనకు విపరీతంగా పేరు తీసుకొచ్చింది. దానవేరు సూరకర్ణలో రామారావు గారు కర్ణుడు చేశాడు, కౌంటర్గా దీనిలో కృష్ణరాజు గారు చేశాడు. రామారావు గారికి అంత పేరు వచ్చిందో కృష్ణరాజుకు కూడా అంత పేరు వచ్చింది. కురుక్షేత్రం సినిమాలో మిగిలిన వాళ్ళు ఎవరికీ రాని పేరు ఆయనకే వచ్చింది. అదే టైంలో కొంచెం అటు ఇటుగా 1 సంవత్సరం అటు ఇటుగా సోషల్ కర్ణుడి క్యారెక్టర్ కూడా చేశాడు ఆయన కటకటాల రుద్రయ్య సినిమాలో. అలా కర్ణుడి క్యారెక్టరు కృష్ణరాజు 3-4 సినిమాలు నడిచినాయి. సో ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నుంచి ఈయన కర్ణ పాత్ర మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళ అభిమానుల్లో. అందుకని కల్కి 2 కూడా ఒక స్పెషల్ సినిమానే. కల్కి 2 ఒక స్పెషల్ మూవీ. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఫౌజీ సినిమాలో ఆ పోస్టర్ నుంచి వచ్చినటువంటి క్యూరియాసిటీ, ఆ పాత్ర ఎలా నడపబోతున్నాడు అనేది ఒకటి. వర్షన్ సినిమాలోనే అయితే ప్రభాస్ గారి డిసెంబర్లో ఒక సినిమా ఉంది. అవును. మార్చి 5 ఒక సినిమా వస్తుంది 4 నెలల గ్యాప్తో. ఇప్పుడు మరి ఇది కల్కి 2 ఎప్పుడనేది ఇంక చూడాలి. వాళ్ళు ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ సంవత్సరానికి 2 రిలీజులు ఉండాలి అని చెప్పి తను ఆ మధ్య ఒక ఓత్ తీసుకున్నాడు. అదేలేండి. ఆదిపురుష్ సందర్భంగా వాళ్ళు తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్లో మిగిలిన గొడవలన్నీ పక్కన పెట్టేద్దాం, మనం ఏడాదికి 2 రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుందామని చెప్పాడు. ఆ 2 రిలీజులు అనేది నెరవేరలేదు కోరిక అనేది ఉంది వాళ్ళకి. ఇప్పుడు 4 నెలల గ్యాప్లో 2 సినిమాలు వాళ్ళకి పండగే. వాళ్ళ పండగే ఈ సంవత్సరం అని చూసుకున్నట్టయితే 2 రిలీజులు ఉన్నట్టే కదా. ఎందుకంటే ఒక సినిమా ఆల్రెడీ జనవరిలో వచ్చేసింది కదా. అవును. రాజాసాబ్ వచ్చేసి డిసెంబర్లో క్లోజింగ్ మంత్లో ఇంకో సినిమా రిలీజ్ చేస్తున్నాడు డిసెంబర్లో. అవును. అంటే అది ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది నిలబెడుతుంది. ఇది నిలబెట్టే సినిమాగానే కనిపిస్తోంది ఫౌజీ. సో ఇది నిలబెట్టిన దాన్ని ఆయన స్పిరిట్తో ఒక పీక్స్కి తీసుకెళ్తాడు. ఆ పీక్స్కి వెళ్ళిన ఇమేజ్ మీద వాళ్ళు కల్కిని నడుపుతాడు. ఓకే. ఇలా 3 సినిమాలు లైనప్ బాగుంది. అలాగే 27 ఫేట్ బాగుంది. ఓకే. 27లో 3 పెద్ద సినిమాలు, స్పిరిట్, అలాగే వారణాసి, డ్రాగన్, 3 సినిమాలు ఇంకా ఏవైనా మోప్ కావచ్చు. కాబట్టి బ్రైట్గా ఉంది సంవత్సరం. అదేలేండి. రాకా పరిస్థితి అనేది చూడాలి. రాకా కూడా ప్లాన్ చేయొచ్చు వాళ్ళు. అదే సంవత్సరం వస్తుంది 27. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది ఆయన్ని చూసి తెర మీద. జనాలు చాలా క్యూరియస్గా ఉన్నారు, ఎంత ఊరించకూడదు. సో తను కూడా వచ్చేస్తే పూర్తి స్థాయిలో తయారైపోతుంది.